తస్య పాలయతః సమ్యః ప్రజా పుత్రాని పౌరసాన్ బభూవశ్యత్ర బభూపా కోలా విద్వంసినస్తదా. దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి పివి రావు మనకు అందిస్తారు. పివి రావు. సంధ్య, మనం ఇప్పుడు కొండపోచమ్మ మర్కుక్ పంప్ హౌస్ దగ్గర ఉన్నాము. మరికొద్ది సేపట్లో ఇక్కడ చండీయాగం కొండపోచమ్మ దేవాలయం దగ్గర చండీయాగం నడుస్తుంది. ఆ చండీయాగంలో గ్రామ సర్పంచ్ రజిత పాల్గొంటారు. అక్కడే 7 గంటల ప్రాంతంలో కేసీఆర్ అక్కడికి చేరుకొని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు. ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత 9 గంటల ప్రాంతంలో ఎర్రవల్లిలో ఒక వేదిక ఒకటి దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం 9 గంటకి ఇక్కడ సుదర్శన యాగం ఆ మర్కుకు దగ్గర నుండి పంప్ హౌస్ దగ్గర సుదర్శన యాగం జరుగుతుంది. ఈ సుదర్శన యాగం దగ్గరికి సీఎం చేరుకుంటారు. చిన్నజీయర్ స్వామికి స్వాగతం పలికి ఈ యొక్క సుదర్శన యాగంలో పాల్గొంటారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు గోదావరి జలాలు ఏతున్నాయో గోదావరి జలాలు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలు తాకనున్నాయి. మరికొద్ది సేపట్లో మరికొన్ని గంటల్లోనే ఈ యొక్క కొండపోచమ్మ సాగర్ని ప్రారంభిస్తారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఏదైతుందో ఇది 1772 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. సుదర్శనయాగం పూర్తయిన తర్వాత 11 గంటల ప్రాంతంలో ఈ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును అక్కడ ప్రారంభిస్తారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు తెలంగాణలోనే అతిపెద్దదైనటువంటి ఎత్తైనటువంటి ప్రాంతంలో నిర్మించినటువంటి ఈ యొక్క చంటి ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అగండి సార్ లైవ్ నడుస్తుంది. కొండపోచమ్మ సాగర్ ఉందో దీన్ని మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తం ఈ ప్రాంత ప్రజలు కాకుండా మొత్తం 5 జిల్లాల ప్రజలు రైతాంగం మొత్తం సస్యశ్యామలం కానుంది. అంతేకాకుండా 5 జిల్లాల రైతాంగానికి 2 పంటలు పండించుకునే సదావకాశంతో పాటు హైదరాబాద్ అదేవిధంగా జంట నగరాల యొక్క తాగునీటి అవసరాలను తీర్చే విధంగా ఈ యొక్క జలాశయ నిర్మాణం జరిగింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతి ఎత్తైన ప్రాంతంలో నిర్మించబడ్డటువంటి ఈ యొక్క కొండపోచమ్మ ప్రాజెక్టును మరికొద్ది గంటల్లోనే సీఎం ప్రారంభించనున్నారు. చిన్నజీయర్ స్వామితో పాటు కేసీఆర్ ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. సంధ్య, మొత్తం మీద చూసుకున్నప్పుడు కొండపోచమ్మ సాగర్ ఏదైతుందో దీనిని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతి ఎత్తైన ప్రాంతంలో సముద్ర మట్టానికి 510 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది. మొత్తం తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్తో పాటు మేడ్చల్, యాదాద్రి, భువనగిరి ఈ ప్రాంతాలకు కూడా ఈ ప్రాంత రైతాంగం 2 పంటలు పండించుకునే సదావకాశం రాబోతా ఉంది. మరికొద్ది గంటల్లోనే ఈ యొక్క ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించనున్నారు. మొత్తం మీద చూసుకుని లైవ్ నడుస్తుంది సార్. ఇక్కడ మీరు ముందు చాలా ముందు ఉండాలి నడుస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ నుంచి కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి గ్రావిటీతోనే తెలంగాణలో అన్ని ప్రాంతాలకు పంపించుకునేటువంటి అవకాశం ఇక్కడ నుంచి కలుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వివిధ దశలు దాటుకుంటూ ఇక్కడికి కొండపోచమ్మకి గోదావరి జిల్లా చేరుకుంటాయి. చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి కేవలం గ్రావిటీతోనే ఇక్కడ నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు పంపించుకునే అవకాశం కలుగుతుంది. రైట్ పివి రావు, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాము.